హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇదంతా చూపిస్తానండి వివరంగా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్పులు చాలా జరిగినాయండి. చాలా వరకు అయితే వాటర్ లాగేసింది. దాని గురించి మీకు వివరంగా చూపిస్తాను. ఈరోజు ఎలా జరిగింది వర్క్, మార్పు ఎట్లా జరిగింది అనేది మీకు ప్రతిదీ కూడా వివరంగా అయితే నేను చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ డబుల్ ఇంజిన్ మోటార్స్ అయితే ఇంజిన్లు అయితే రెండే పనిచేస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇంకొకటి అటువైపు పెట్టారండి, ఆ చివర కనపడేది. ఇది ఒకటి కొంచెం రిపేర్ వచ్చి ఆగిందండి. దీన్ని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని రిపేర్ క్లియర్ చేసిన తర్వాత దీన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ ఒక్క 2 మోటార్లతోటి ఇక్కడ స్టార్ట్ అయింది. మనం అంతకుముందు చూపించాం కదండి, అక్కడ 250 HP ఇంజిన్స్ ఉన్నాయి కదా, వాటితోటి అయితే బాగా స్పీడ్గా వాటర్ అనేది లాగేస్తున్నారండి. అవి కూడా మీకు వివరంగా చూపిస్తానండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే వాటర్ బాగా లాగేస్తుందండి. ఇన్ని ఇంజిన్లు ఒకేసారి బాగా వర్క్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే చాలా వేగంగా వాటర్ అనేది తగ్గిపోతుంది. త్వరలో బాగా క్లియర్ అయిపోద్దండి. ఇంకో 4-5 రోజుల్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల నుంచి ఇంతవరకు వచ్చేసిందండి. మీరు చూస్తూ ఉండవచ్చు, అంత దూరం తగ్గిపోయింది బాగా. ఏం లేదండి, పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా అక్కడ లోతేం లేదు. మహా అంటే ఇక్కడ 4 అడుగులు 3 అడుగులు లోతు ఉంటుంది ఇక్కడ. ఆ లోపలికి వెళ్తేనే ఒక 5-6 పైన ఉంటుంది. అది కూడా తగ్గిపోయింది చాలా వేగంగా. గమనిస్తున్నారు కదండి, ఎంత లోతు అనేది తగ్గిపోయిందండి బాగా, చాలా వరకు. ఇక్కడ వర్కర్స్ చేస్తున్నారు కదండి, నైట్ పూట అక్కడే ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం వీధి లైట్లు వెలిగితే చాలా బాగుంటుంది. నైట్ పూట వీధి లైట్లు వెలగట్లేదండి ఇక్కడ. దానివల్ల ఏంటంటే కాస్త చీకటిగా ఉంది. మామూలుగా ఇప్పుడు అన్నారులేండి వాళ్ళు, ఏంటంటే నైట్ కూడా వర్క్ చేస్తున్నారా అని అడిగితే నేను ఆ మాట చెప్పాను. నాకు నైట్ పూట కూడా కొన్ని చేస్తున్నామండి, కాకపోతే నైట్ పూట వీధి లైట్లు లేవు, కొంచెం మాకు చీకట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అన్నారు. అయితే ఒకవేళ అది కూడా జరిగితే కనుక చాలా వేగంగా అయితే ఇక్కడ వర్క్ అనేది ఇంకా త్వరగా అయిపోయే అవకాశం ఉంది అంటున్నారండి. ఇంకో ఇంజిన్కి కలెక్షన్ ఇస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. వీళ్ళకి ఆదివారం కూడా రెస్ట్ లేకుండా బాగా వర్క్ చేస్తున్నారు, బాగా గట్టిగా కష్టపడుతున్నారు.
ఈ విధంగా చేయబట్టే త్వరగా ఇక్కడ వాటర్ అనేది తొందరగా క్లియర్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్తుందండి వాటర్ అంతా. మనకి కొండవీటి వాగు, పాలవాగు ఉంది కండి, ఆ రెండింటి ద్వారాగా ఇక్కడ ప్రొక్లైన్ తోటి ఇదంతా తీసేసి చక్కగా ఆ వాగులో కలిపేస్తున్నారండి. ఆ విధంగా ఈ వాటర్ అనేది మనకి పాలవాగు ద్వారాగా, కొండవీటి వాగు ద్వారాగా మన కృష్ణానదిలోకి అయితే బాగా వెళ్ళిపోతుందండి. చాలా స్పీడ్గా వేగంగా పంప్స్ అయితే ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి. నిరంతరం ఎప్పుడు వేగంగా ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందండి. ఆ విధంగా వాటర్ తొందరగా క్లియర్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అవతల వైపుకి వెళ్ళి చూపిస్తానండి. అవతల వైపు మనకి కాలువ ఒకటి ఉంది కదండి, అది కాలువ కాదండి, రోడ్డు. ఆ రోడ్డు ఒక 5 అడుగుల దాకా తవ్వేసరికి కాలువలాగా తయారైపోయింది. దాన్ని కూడా ఇప్పుడు వాటర్ లెవెల్స్ ఎలాగ ఉన్నాయనేది మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటువైపు వాటర్ అనేది ఇలాగే ఉండిపోయిందండి. దీన్ని అయితే ఇక్కడ బ్లాక్ చేసేసారు. ఇక్కడ నుంచి రాకుండా కట్ట వేసారు కదండి. ఈ రూట్ నుంచి వాటర్ రాకుండా ఇక్కడ స్టక్ చేసేసారు. ఇక ఇది రాదనమాట. దీన్ని అవతల మనకి దూరంగా కనపడుతుంది చూడండి, అపార్ట్మెంట్ సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది అక్కడ నుంచి మోటార్స్ పెట్టి ఈ వాటర్ అనేది అవతల కృష్ణానదిలోకి పంపిస్తారండి. ఇటు సైడ్ వచ్చేసి ఇదంతా బాగా క్లియర్ చేసేసారు. ఇది కొంచెమే ఉందండి, కొద్దిగా లోతు, దాన్ని కూడా తోడేస్తారు. అయితే ఈ విధంగా ఇటువైపు వాటర్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మన ఐకానిక్ టవర్స్ కట్టే ఫస్ట్ బ్లాక్ ఉంది కదండి, 1-2 బిల్డింగ్స్ కట్టే కాడ అది లోతు ఎంత ఉందనేది మీకు ఇప్పుడు చూపించాను కదండి. మనం యువతల పక్కకు వచ్చాం కదా, యువతల నుంచి కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి ఐకానిక్ టవర్స్ గురించి, ఈ డీ వాటర్ గురించి ఫస్ట్ నుంచి వీడియోస్ పెడుతున్నానండి. దాదాపు చాలా వీడియోలు పెట్టాను. మీకు వివరంగా ఫస్ట్ నుంచి చూస్తే మీకు పైన ఎక్కడో ఉందండి వాటర్, ఆ గ్రీన్ కనబడుతుంది కదా చెట్లు, ఆ గ్రీనరీ దగ్గర నుంచి లాన్ కనబడుతుంది కండి, చెట్లు లాన్ గ్రీన్ అని. ఇవన్నీ ఇక్కడ నుంచి కిందకంతా వాటర్ అప్పుడు ఫుల్గా ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి కింద తగ్గిపోయింది కదండి. ఆ వీడియోలో ఒక్కొక్కటిగా విడివిడిగా ప్రతిరోజు అప్డేట్స్ ఇచ్చానండి. అవన్నీ మీరు చూడొచ్చండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేల కూడా బయటపడిపోతుందండి. కొంచెం బాగా తగ్గిపోయింది. ఇక్కడైతే చూసారు కదా, అక్కడ చూపిస్తానండి. అక్కడైతే బాగా తగ్గింది. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ నేల కూడా బయటపడిపోయిందండి. ఇంకొంచెం ముందుకెళ్తే కనుక కాంక్రీట్ దిమ్మ బెల్ట్ లాగా ఉంటుందండి, పెద్దది. ఇప్పుడు కనపడుతుంది కదా, ఇదంతా ఒకటే బెల్ట్గా పోసారు కాంక్రీట్, ఐరన్ ఇది కట్టేసి. అది మీకు కొంచెం ఆ దిమ్మ మీదకి వెళ్ళి మీకు చూపిస్తాను, కొంచెం దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే ఇది మునిగిపోయిందండి వాటర్, ఈ దిమ్మ ఇక్కడ వరకు ఉన్నాయండి వాటర్ స్టార్టింగ్. అలాంటిది ఇదంతా తగ్గిపోయినాయి. చూద్దాం. ప్రస్తుతానికి ఇక్కడైతే జారుతుంది. అయినా సరే మీకు వివరంగా చూపించాలి కాబట్టి నేను ఇక్కడికి కొంచెం కిందకి దిగి చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కాంక్రీట్ దిమ్మ. ఇది బయటపడింది అనమాట. ఇదంతా నేలలో మునిగిపోయి ఉంది అంతకుముందు. ఈ విధంగా తగ్గిపోయిందండి ఇక్కడైతే చాలా వరకు. ఇంకా అదేవిధంగా ఈ ఒక్కరావు కూడా తగ్గిపోతే మొత్తం వాటర్ అనేది క్లియర్ అయిపోయింది. చాలా వరకు తగ్గిపోయింది. ప్రజెంట్ ఇక్కడున్న వాతావరణం అయితే ఈ విధంగా ఉందండి. మొత్తానికి ఈరోజు ఆదివారం, తారీఖు 12. ఈరోజు వివరం అయితే ఈ విధంగా ఉందండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మీకు ఎలా ఉందనేది రేపు మీకు వీడియో చేసి మీకు చూపిస్తానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వీడియోలు చేసి చూపిస్తూనే ఉంటానండి. అమరావతిలో కట్టే ప్రతి ప్రాజెక్టు, కన్స్ట్రక్షన్, రోడ్లు అన్నీ మీకు ఎప్పటికప్పుడు నేను వివరంగా దగ్గర నుంచి చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇది చూడండి, సెంటరింగ్కి సంబంధించినవి అనుకుంటా. ఒక 5 ఏళ్ళు అవుతుంది నేలల్లో మునిగిపోయి, ఇప్పుడు బయటపడ్డాయి. ఇందులోకి దిగడం కూడా కొంచెం ఇదిగా ఉంటుందండి, దిగకూడదు. ఎందుకంటే సెంటరింగ్కి సంబంధించిన ఐరన్ దిమ్మలు, సువ్వలు, మేకులు ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇందులోకి రాకూడదు అనమాట. ఇంజనీర్స్, వర్కర్స్ వాళ్ళే రావాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పంపుల దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. అది ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయండి. మొన్నటిదాకా సోలే కనపడ్డాయండి, ఇప్పుడు కింద బేస్ కూడా కనపడుతుందండి కాంక్రీట్ గోడలో. ఇంకా పూర్తిగా తగ్గిపోతే కనుక బాగుంటుందండి. ఇంకా తగ్గిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా వర్క్, అది కూడా మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇదంతా చూపిస్తానండి వివరంగా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్పులు చాలా జరిగినాయండి. చాలా వరకు అయితే వాటర్ లాగేసింది. దాని గురించి మీకు వివరంగా చూపిస్తాను. ఈరోజు ఎలా జరిగింది వర్క్, మార్పు ఎట్లా జరిగింది అనేది మీకు ప్రతిదీ కూడా వివరంగా అయితే నేను చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ డబుల్ ఇంజిన్ మోటార్స్ అయితే ఇంజిన్లు అయితే రెండే పనిచేస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇంకొకటి అటువైపు పెట్టారండి, ఆ చివర కనపడేది. ఇది ఒకటి కొంచెం రిపేర్ వచ్చి ఆగిందండి. దీన్ని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని రిపేర్ క్లియర్ చేసిన తర్వాత దీన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ ఒక్క 2 మోటార్లతోటి ఇక్కడ స్టార్ట్ అయింది. మనం అంతకుముందు చూపించాం కదండి, అక్కడ 250 HP ఇంజిన్స్ ఉన్నాయి కదా, వాటితోటి అయితే బాగా స్పీడ్గా వాటర్ అనేది లాగేస్తున్నారండి. అవి కూడా మీకు వివరంగా చూపిస్తానండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కదా.